సార్ సెక్స్లో యాంగిల్స్ భంగిమల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అవి తెలుసుకోవడం అవసరమా? డెఫినెట్లీ అవి తెలుసుకోవాలండి. ఎందుకంటే సెక్స్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి విలువ ఇవ్వాలి. చాలామంది ఇవ్వరు. ఏదో మనం ఒక కొత్త బండి కొన్నా కానీ దాన్ని పెయింట్ చేస్తారు, అది చేస్తారు, దానిని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయిస్తారు, ఏమేమో చేస్తాం మనం. కానీ మనకు మన భాగస్వామి ఏవైతే ఉంటుందో, మన పార్ట్నర్ ఏవైతే ఉంటారో అక్కడ వాళ్ళు మనం ఏమి చేయము. ఇది ఒక దురదృష్టంగా పెళ్ళైన కొత్తగానే వాళ్ళు మంచిగా ఉంటారు, దాని తర్వాత చేయరు. అయితే మీరు ఈ భంగిమలు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేస్తూ ఉంటే మీకు ఒక మన బాడీ ఎప్పుడైనా సరే కొత్త కోరుకుంటుందండి. ఎప్పుడైనా సరే కొత్త పొజిషన్, కొత్త యాంగిల్, కొత్తగా అది చేయడం, ఇది చేయడం దానికి చాలా నచ్చుతుంది మన బాడీకి. అయితే ది బెస్ట్ పొజిషన్ చాలామందికి ఎవరికైతే లైక్ చేస్తారో అది డాగీ స్టైల్ పొజిషన్. దీంట్లో కంఫర్టబుల్ ఉంటుంది, అమ్మాయికి చాలా డీప్ పెనిట్రేషన్ అవుతుంది, అమ్మాయికి తృప్తి పొందుతుంది. ఇది చాలామంది లైక్ చేస్తారు. దో వాళ్ళు ఎట్లయినా అంటే మిషనరీ పొజిషనే చేస్తారు, కానీ వాళ్ళకు సెకండ్ పొజిషన్ వచ్చేసి డాగీ స్టైల్ చేస్తారు. ఇలా ఇంకా మరిన్ని పొజిషన్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, అది ఒక ఎడ్యుకేషన్లోనే వస్తుంది. మంచి కొరకు మీ ఇంట్లో ఉండి మీరు మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయడానికి మీరు ఏదైనా సెక్స్ ఎడ్యుకేషన్లా మీరు అది తెలుసుకోవడం తప్పేం లేదు. బట్ యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ పొజిషన్స్. మీరు డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేస్తేనే మీకు అందులో